హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన వీడియోస్ ఆల్మోస్ట్ ఇప్పటి నుండి మార్నింగ్ 10కు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామందికి నేను కూడా చదువుకున్నా, ఫార్మసీ చదువుకున్నా. చదివేటప్పుడు మాత్రం ఈ క్యాన్సర్ గురించి చదివినా, ఆ క్యాన్సర్ ఏ వైరస్ వల్ల వస్తుంది చదువుకున్నా కానీ, దాన్ని నివారించడానికి టెస్ట్ అనేది నాకు కూడా తెలియదు. రీసెంట్‌గానే అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఒక ముంబై హీరోయిన్ సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వచ్చి చనిపోయినారు. సో ఆ హీరోయిన్ చనిపోయిన తర్వాత అంటే మా ఇంట్లో కూడా అదే క్యాన్సర్‌తో సఫర్ అయిన పర్సన్స్ ఉన్నారు. సో నేను ఆ క్యాన్సర్ గురించి చెప్పాలి అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్‌లోనే ఒకటి గర్భసంచి థంబ్‌నెయిల్ పెట్టరాక నేను కింద జస్ట్ రాసినట్టున్నాను. అప్పుడే స్టార్ట్ చేసినాను. అప్పుడు పెద్దగా ఎక్కువ మంది కూడా చూడలేదు. ఒక 200 మంది. స్టార్ట్ చేసిన ఫస్ట్‌లో 200 వ్యూస్ అన్నా కూడా ఓకే. ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఎందుకు చేస్తున్నానంటే, నేను అప్పుడు టెస్ట్ చేయించుకున్నాను. అంటే ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఎలా నివారించాలి అనేది నేను తెలుసుకుని, సో దాని గురించి మీకు ఈరోజు చెప్పడానికైతే మీ ముందుకొచ్చానన్నమాట. ఫస్ట్ ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది ఆడవాళ్ళకి ఎలా వస్తుంది అంటే, చిన్న పిల్లలకు రాదండి. సో పెళ్ళికి ముందు వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేపియొచ్చు. హెచ్‌పివి వ్యాక్సిన్ ఒ ఒక 2, 3 డోసెస్ ఉంటాయి. పెద్ద రేట్ కాదండి. దయచేసి అందరూ కూడా ఆల్మోస్ట్ వేపిస్తేనే మంచిది. ఫర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలవదు కాబట్టి పెళ్ళికి ముందు పిల్లలకి ఒక 15, 16 ఇయర్స్ నుండి పెళ్ళికి ముందు లోపు ఒక 2, 3 డోసులు వేపిస్తే ఇంకా వీళ్ళకి మాత్రం జీవితంలో సర్వైకల్ క్యాన్సర్ అనేది రాదు. అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది పెళ్ళికి ముందు వేపిస్తే పిల్లలందరికీ, ఆడపిల్లలకి 14, 15 ఏజ్ వచ్చిన తర్వాత ఒకసారి మీరు గైనకాలజిస్ట్ డాక్టర్ని సంప్రదించి వేపిస్తే మళ్ళీ రాదు. ఎవరికి రాదు, ఇంకా వేపించిన వాళ్ళకి రాదు. ఇప్పుడు రీసెంట్‌గా నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ విషయం గురించి మాట్లాడి ఫ్యూచర్ జనరేషన్‌లో ఈ వ్యాక్సిన్ ఆడపిల్లలకు అందుబాటులో తీసుకురావాలి అని చెప్పేసి మాట్లాడారనమాట. సో ఫ్యూచర్‌లో తీసుకురావచ్చేమో. ఇప్పుడైతే ఒక్క డోస్ వచ్చేసి 2000 అండి. నేను అది కూడా నేను గద్వాల్లో ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ డాక్టర్ గారి దగ్గరికెళ్ళి నేను అంటే ఫీజ్ తీసుకుంటాం. ఫీజ్ అంటే టోకెన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని నేను మేడం గారితో కూడా మాట్లాడిచ్చాననమాట. మీరు వీడియోలో చూసింటారు. అంటే నా షార్ట్ వీడియోస్‌లో లాంగ్ వెనక్కి వెళ్తే మేడం గారు కూడా మాట్లాడారు. ఏ ఏజ్ పిల్లలకి వేపియొచ్చు అది అని చెప్పేసి. సో నేను ఆ రోజు డాక్టర్‌ని మంచిగా అడిగి కనుక్కున్నాను. మా పాపకు వేపిద్దామంటే మా పెద్దమ్మ కూడా ఉంటారనమాట గైనకాలజిస్టు. మా పెద్దమ్మ ఏమన్నారంటే, ఇప్పుడు కొంచెం 11 ఇయర్స్ చిన్న పాపనే కదా నాన్న, 14, 15, 16 ఏజ్ వచ్చినాక వేపియొచ్చు అన్నారు. సో అందుకు నేను బట్ నేను మాత్రం టెస్ట్ చేయించుకున్నాననమాట. సో చాలా మందికి అంటే చదువుకోని వాళ్ళకైతే అసలే తెలవదు. చదువుకున్న వాళ్ళకి కూడా మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి అయితే ఈ ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఎవరికి తెలవదు. సో ఇది ఎలా నివారించాలి అంటే, పెళ్ళైన వాళ్ళు మాత్రం పాప్ స్మియర్ అనే టెస్ట్ ఉంటుందండి. నేను చేయించుకున్నాను. నేను గద్వాల్లో ఉన్నప్పుడు చేయించుకున్నాను. ఒకసారి మనం చేయించుకున్నప్పుడు 3 ఏండ్ల వరకు మనకి ఇంకే ప్రాబ్లమ్ రాదు. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేయించుకోవాలి. మీకు వ్యాక్సిన్స్ పని చేయవా అంటే, మనం పెళ్లి అయిన తర్వాత మనకి ఈ హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది పని చేయదు. ఇంకా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మీరు డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నేనేందంటే హెచ్‌పివి వ్యాక్సిన్ అంటే ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రాకుండా యూస్ అవుతుంది. అది ఎప్పుడు మనకు పెళ్ళికి ముందు వేయించుకుంటే బాగా యూస్ అవుతుంది. నేను చదువుకున్నా గానీ ఆ వ్యాక్సిన్ ఏపిచ్చుకోవాలి అన్నంత ఐడియా రాలేదు పెళ్ళికి ముందు నాకు. వచ్చింటే గిన నేను వేయించుకునేదాన్ని. ఇప్పుడు మన పిల్లలకు వేయిస్తే మంచిది. ఇప్పుడు ఎవరెవరైతే కాలేజ్ చదువుతున్నారో ఆ పిల్లలు పెళ్ళికి ముందు వేయించుకుంటే మాత్రం ఫ్యూచర్ బావుంటుంది. ఏ పరిస్థితుల్లో అయినా. వేయించుకుంటే ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ నుండి మనము కాపాడుకోవచ్చనమాట. పెళ్లి అయినా ఇప్పుడు నేను మెయిన్ ఈ వీడియో తీయడానికి ఏందంటే, ఇప్పుడు పెళ్లయ్యి లైఫ్ స్టార్ట్ చేసుంటారు గదా అందరూ. సో ఆ లేడీస్ మీరు ఒక 50 ఏండ్లొచ్చేంత వరకు గూడా, ఇప్పుడు నాకు 33. నేను లాస్ట్ ఇయర్ చేయించుకున్నాను. ఎవ్వరైనా సరే
పెళ్ళైన ఆడవాళ్ళందరూ ఒక్కసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పాప్స్మియర్ టెస్ట్ చేయండి మేడం అని మీరు అడగండి. అంటే రాకముందే మనం నివారించుకోవడం చాలా బెటర్ కదా. సో మీకు డాక్టర్ సలహాలు కూడా ఇస్తారు, అది ఎందుకు వస్తుంది ఏమిటి అనేది. మీకు నచ్చితే చేయించుకోండి, ఎందుకైనా మంచిది అని చేయించుకున్నా పర్లేదు. ఎందుకంటే ఇది పెద్ద కాస్ట్ అయితే కాదండి. నేను గద్వాల్లో ఉన్నప్పుడు చేయించుకున్నాను. మనం డాక్టర్ని సంప్రదించి మాకు ఈ టెస్ట్ చేయండి అంటే జస్ట్ 600 రూపీస్ అండి గద్వాల్లో. ఒకవేళ మీరు ఫేమస్ సిటీలో ఉంటే మహా అంటే ఒక 1000-1500 తీసుకుంటారు కావచ్చు, అంతకంటే రేట్ అయితే కాదు. 3 ఏళ్ళకు ఒక్కసారి ఈ టెస్ట్ చేయించుకుంటే తప్పస్సలు లేదు. ఈ టెస్ట్ కూడా ఎలా చేస్తారో నేను చెప్తానండి. జస్ట్ మనం డాక్టర్ని చెప్పిన తర్వాత జస్ట్ ఒక చిన్న స్పాచ్లా తీసుకొని మన గర్భసంచిలో ఉన్న చిన్న లిక్విడ్ అనేది తీస్తారండి. ఏమి నొప్పి కానీ ఏమి ఉండదు. మీకు ఎప్పుడన్నా బేబీ ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు డాక్టర్లు ఎలా చెక్ చేస్తుంటారు కదా అప్పుడప్పుడు బేబీ ఎలా ఉందని, అట్లా జస్ట్ ఒక చిన్న కొంచెం లిక్విడ్ అనేది తీస్తారు మన గర్భసంచిలో నుండి. జస్ట్ అది తీసి మైక్రోస్కోపిక్ కింద పెట్టి ఏమన్నా హెచ్పివి వైరస్ ఏమన్నా ఈ లిక్విడ్ లో ఉందా అనేది చూస్తారండి. మెయిన్ అంతే, పెద్ద టెస్ట్ కాదు ఇది. బట్ ఇది మనకు ఫ్యూచర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ టెస్ట్ గురించి చాలా మందికి తెలియదు. వచ్చినాక బాధపడే కంటే రాకముందే నివారణ అనేది చాలా ఉపయోగపడుతుంది, చాలా ఇంపార్టెంట్ కూడా మన లైఫ్కి. ఎందుకంటే ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వచ్చిన తర్వాత అసలు ఎంత సీరియస్గా ఉంటుందంటే నేను కళ్ళారా చూశాను. సో అందుకు నేను చాలా సఫర్ అయి చెప్తున్నాను అనమాట. అంటే మా ఫ్యామిలీ మెంబర్కే వచ్చింది గర్భసంచి క్యాన్సరు. సో అది ఈ టెస్ట్ నిజంగా వాళ్ళకు తెలిసి ఉంటే ముందు చేయించుకుంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం హ్యాపీగా మనతో ఉండేవాళ్ళేమో. సో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రావడం వల్ల, అది లేట్గా తెలుసుకోవడం వల్ల, అది ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది మనము 3 ఏళ్ళకు ఒకసారి చేయించుకున్నప్పుడు కొంచెం ఉండంగానే ఒకవేళ హెచ్పివి వైరస్ కనపడింది అనుకోండి మన గర్భసంచి యొక్క ద్రవంలో, అదే ఆ లిక్విడ్ అంటే మన గర్భసంచి నుండి కొంచెం కొంచెం లిక్విడ్స్ ఉంటాయి కదా. సో ఆ లిక్విడ్స్ లో ఏమన్నా ఈ హెచ్పివి వైరస్ కనిపిస్తే అప్పుడు వెంటనే గర్భసంచి అనేది రిమూవ్ చేస్తారు, అంటే ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తారు. అప్పుడు మనకి ఇంకా లైఫ్ లాంగ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు మనకి. అది అంటే స్టేజ్ 1 క్యాన్సర్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2 అలా ఉంటుంది కదా. సో అలా ఉన్నప్పుడు సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో కనిపెట్టినప్పుడు అప్పటికే మనకి అది ఎక్కువ అయిపోయి అంటే ఎప్పుడైనా క్యాన్సర్ అనేది ఏంది, ఆ హెచ్పివి వైరస్ అనేది అక్కడ ఉన్న ఆ ప్లేస్లో కణాలను, అంటే ఇప్పుడు మనకు అది అట్లనే ఉన్నదని కణాలను ఎక్కువ వృద్ధి చేసి ఒక గడ్డలాగా తయారు చేస్తుంది. సో అలా గడ్డలాగా తయారు చేసినప్పుడు మనకు తెలిసినాక మనకు ఆ గడ్డ వచ్చింది అని తెలుసుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి స్టేజ్ దాటిపోతుంది. అప్పుడు వాళ్ళు ఆపరేషన్ చెయ్యలేరు. అప్పుడు ట్రీట్మెంట్ ఏం చేస్తారంటే రేడియాలజీ, కీమోథెరపీ ఇలాంటివి చేస్తారు. అలాంటివి చేసినప్పుడు ఏమైతుందంటే రేడియాలజీ, కీమో వల్ల ఇప్పుడు గర్భసంచి ఎక్కడ ఉంటుంది, మన పొత్తి కడుపు కింద ఉంటుంది. సో అప్పుడు ఏమైతుంది, ఆ చుట్టుపక్కల ప్రేగులు ఉంటాయి, ఆ గర్భసంచి వెనకల కిడ్నీలు ఉంటాయి. సో ఇప్పుడు ఏమైందంటే మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్కి వచ్చినప్పుడు, సో అది కనిపెట్టేసరికి చాలా లేట్ అయింది. క్యాన్సర్ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో తెలిసింది. సో కీమోథెరపీ, రేడియాలజీ అనేది పెట్టినారు. దానివల్ల ఆ పేగులు మనకు మామూలుగా ఇంత వెడల్పు ఉంటాయి అనుకోండి, ఆ కీమో రేడియేషన్ అనేది ఆ కరెంట్ అలాంటివి పెట్టినప్పుడు అది చాలా చిన్నగా అయిపోతుంది. మళ్ళీ ఆ రేడియేషన్ కీమోథెరపీ పెట్టినప్పుడు దాని వెనకలు ఉన్న కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అలా ఒక కిడ్నీ కూడా పాడైంది. ఆ పేగులు అనేవి చిన్నగా అయ్యి మనం తిన్న అన్నం అరగక అరిగినా అది కరెక్ట్గా ప్రాసెసింగ్ అయ్యి మనకు మోషన్స్, అంటే బాత్రూమ్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా, పేగులు చిన్నగా అయినప్పుడు బాత్రూమ్ మామూలుగా వచ్చినప్పుడు ఎట్లా వస్తుందో అట్లా రాదు. చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారండి. సో దయచేసి మీ ఫ్యామిలీలో మీ ఉన్న లేడీస్ అందరికీ, అంటే పెళ్ళైన వాళ్ళందరూ కూడా, మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవ్వరున్నా కూడా పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఈ టెస్ట్ చేయించుకుంటే
మనకు మనకు రాలేదు. ఇది పెళ్ళైన తర్వాతనే వస్తుంది. పెళ్లికి ముందు పిల్లలకైతే రాకుండా పూర్తిగా హెచ్పివి వ్యాక్సిన్ వేయొచ్చు. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే వైరస్ ద్వారా వస్తుంది. ఇది సెక్స్ వల్లగా వస్తుందండి. ఇంతకంటే నేను చెప్పలేను. సో ఈ వైరస్ అనేది చాలా డేంజరు. ఈ వైరస్ వల్లే ఈ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఇది మనము ఒకసారి 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్, జస్ట్ ప్యాప్స్ టెస్ట్ అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, అదేమన్నా కొంచెం ఇది కళ్ళకి కనపడదండి. సెకండ్, థర్డ్ స్టేజ్ వచ్చి మనకి ఏమన్నా కురుపులా అంటే ఏమన్నా చిన్న గడ్డలాగా అయినప్పుడే మన కళ్ళకి కనిపిస్తుంది. అప్పుడు మనం తెలుసుకొని కూడా ఎటువంటి ఉపయోగం లేదు. సో మనము ముందే కనుక్కోవాలి అంటే 3 years ఒక్కసారి టెస్ట్ చేసుకుంటే 3 years వరకు చేసుకోవాల్సిన పని లేదు. సో 3 yearsకి ఒక్కసారి ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకుంటే మన గర్భసంచి యొక్క కొంచెం ద్రవం బయటికి తీసి అందులో ఏమన్నా ఈ హెచ్పివి వైరస్ ఉందా అనేది చెక్ చేస్తారండి. సో దయచేసి ఆడవాళ్ళందరూ ఈ టెస్ట్ అయితే చేయించుకోండి. చేయించుకుంటే చాలా మంచిది. మనకు తెలుస్తుంది అన్నమాట మన ఆరోగ్యం ఎలా ఉంది అనేది. మనము చీరలకి, బట్టలకి, నగలకి ఖర్చు చేసే దాంట్లో ఈ టెస్ట్కు ఒక 1000-1500 ఖర్చు చేయడంలో పెద్ద తప్పేమీ లేదు. ఎందుకంటే దీనివల్ల జీవితం పోగొట్టుకోవడం కంటే చేయించుకోవడం చాలా మంచిది. సో నేనైతే ఈరోజు నేను చేయించుకున్నానండి. నేను గద్వాల్లో ఉన్నప్పుడు చేయించుకున్నాను. అంటే జస్ట్ ఏం లేదు, నార్మల్గా లైట్ యూరిన్ ఇన్ఫెక్షన్ అందరికి ఉండేదే. మామూలుగా అందరికీ లేడీస్కు కొంచెం అన్న యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది లైట్గా, అలానే ఉంది. ఏం లేదు, జస్ట్ మీరు పొద్దున టెస్ట్కి ఇచ్చినారనుకోండి, జస్ట్ మీకు వాట్సాప్లో పెట్టేస్తారండి. ఈవినింగ్ మీరు వాట్సాప్కు పంపించండి అంటే రిపోర్ట్స్. సో ఇదొక్క టెస్ట్ చేయించుకోండి, మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. నాకు దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది చెప్పాలి అనుకున్నాను. నేను అప్పుడు టెస్ట్ చేయించుకున్న తర్వాతే వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో ఈ ఎడ్యుకేషన్ వీడియోస్ ఎవరు చూడడం లేదు అని చెప్పేసి దీని గురించి చెయ్యలేదు. సో నాకైతే ఎడ్యుకేషన్ వీడియోలు చేయడమే చాలా చాలా ఇష్టం. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ మీకు కావాలి, నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నేను ఇలా రోజుకొక అంటే రోజుకొక టాపిక్, అంటే ఏదో ఒక మనకు హెల్త్ ఇష్యూస్ ఏమేమి వస్తాయి, దానిలో ఏమైనా నివారించుకోవడానికి టెస్టులు ఉన్నాయా, ఇలాంటివి ఏమైనా టాబ్లెట్స్ వాడితే ఎటువంటివైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా, ఇలాంటివి అయితే చెప్తాను. ఇవన్నీ చెప్పడానికి నువ్వు డాక్టరా అని మీరు అనుకోవచ్చు. నేను ఫార్మసీ ఫార్మకాలజీ చదివాను. మాకు ప్రతి ఒక్క డిసీజ్ అంటే మన బాడీలో ఏమేమి డిసీజ్ అంటే మనకి ఏమేమి రోగాలు వస్తాయో, సో ఆ రోగాలకి ఏమేమి మందులు వాడతాము, ఆ మందులు మనం వాడే మందుల యొక్క నేను ఇంకా అచ్చ తెలుగులో చెప్పడానికి రాలేదు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు ఒక 10 ఏళ్ళు మీరు బీపీ టాబ్లెట్లు వాడండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒక 10 ఏళ్ళు మీరు షుగర్ టాబ్లెట్లు వాడండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇంకా మెయిన్ ఏంటిదంటే చాలా మంది చిన్న చిన్న నొప్పులకు కూడా పారాసిటమాల్ అని, లేకపోతే ఇబుప్రోఫిన్ అని, అసిక్లోఫినాక్ అని, మోకాళ్ళ నొప్పులకు విపరీతంగా టాబ్లెట్లు వాడతారు. దానిల వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఎవ్వరు మీరు గమనించండి, ఫార్మసీ చదివిన వాళ్ళు ఎవ్వరు టాబ్లెట్లు వేసుకోవడానికి అయితే ఇష్టపడరు. ఆల్మోస్ట్ మేము చదివేటప్పుడు అయితే అసలు తలనొప్పి వచ్చిన టాబ్లెట్ వేసుకోవాలంటే భయపడేటోళ్ళం. అంటే దానిల గురించి సైడ్ ఎఫెక్ట్స్ తెలిసిన తర్వాత చూస్తూ ఎమర్జెన్సీకి తప్పదండి, వేసుకోవాలి. కొన్ని అందుకే రోగాలు రాకుండా చూసుకోవాలి. వచ్చినప్పుడు మనం ఇంకేమి చేయలేము, మళ్ళీ వాడాల్సింది వస్తుంది. సో దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళందరూ ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అయితే చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ప్రతిదీ. మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోలే కావాలంటే కామెంట్ చేయండి. నేను ఆల్మోస్ట్ వీక్లీ 2-3 వీడియోస్ ఇలాంటివే చేయనీకైతే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు ఓపికగా ఈ వీడియో చూసినందుకు. దయచేసి ఆడవాళ్ళందరూ, పెళ్ళైన వాళ్ళందరూ ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే మీరు ఏదన్నా ప్రాబ్లం వచ్చి వెళ్ళినప్పుడైనా చేపించుకోండి, తప్పేం లేదు. సో ఈ టెస్ట్ గురించి చాలా మందికి తెలియదు. సో ఈ టెస్ట్ గురించి చెప్పాలని మాత్రమే నేను చేశాను. అంటే డాక్టర్లు చెప్తారు చేయించుకోండి అని, నేను ఆల్రెడీ చేయించుకున్నాను. అయ్యో మనం ఎలా భయపడతామంటే, అమ్మ చేయించుకుంటే అందులో ఏమైనా నొప్పి ఉంటుందని. ఏమీ ఉండదండి. జస్ట్ చిన్న స్పాచులాతో గర్భసంచిలో నుండి ఒక చిన్న లిక్విడ్ తీసి మైక్రోస్కోపిక్ కింద పెట్టేసి చూస్తారు. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టేజ్ లో మన కళ్ళకి కనపడదు ఆ వైరస్.
అది మనకు కళ్ళకి కనపడే స్టేజ్ వచ్చిందనుకో మనకి ఇంకా ప్రివెన్షన్ అంటే దాని నివారణ చాలా కష్టమవుతుంది. మళ్ళా క్యాన్సర్ రేడియాలజీ, కీమోథెరపీ చేయాలి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్, అంటే చాలా బాధాకరమైన ట్రీట్మెంట్, చాలా చాలా బాధనిస్తుంది. సో ఈ టెస్ట్ మీరు చేయించుకుంటే బాగుంటుంది. ఇదే అండి, ఈ టెస్ట్ గురించి చెప్పాలని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్.